వేరు రాజీ అనేది ఎక్కడ లేదండి. ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ పడలేదు. మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. రాజీ పడ్డట్టయితే బెనిఫిట్ షోలు ఉంటాయని చెప్పాలి కదా. బెనిఫిట్ షోలు ఉన్నాయని చెప్పాడు. అంటే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో దానికి కట్టుబడి బెనిఫిట్ షోలు ఉంటాయని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది, కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఎందుకంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఇట్లాంటి భవిష్యత్తులో పునరావృతం అయితే ఎవరు బాధ్యత వహించాలి? ప్రజల ప్రాణాలు పోతున్నప్పుడు ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో చర్యలు ఉంటాయి కదా. దాంట్లో భాగంగానే బెనిఫిట్ షోలు ఉంటాయని చెప్పినటువంటి మాటలకు ఇలా కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఎక్కడ రాజీ కుదిరింది? ఇక్కడ పరిశ్రమ కూడా ప్రభుత్వం కింద పనిచేస్తుంది. పరిశ్రమ కూడా ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతుంది. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం పోతే బార్డర్ లో ఆపేశారు. పవన్ కళ్యాణ్ గదిలారు, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని చెప్పేసి అక్కడ ఆపేశారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి కదిలితే సంధ్య థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం కూడా జామ్ అయిపోతుంది. ఇది శాంతి భద్రతల విఘాతం కలవద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావద్దు అని చెప్పేసి. సో ఈ తప్పును ఇండస్ట్రీ మీద నెట్టేసి ఈ రోజు ఇండస్ట్రీ మీద దగ్గర పిలిపించుకున్నారు. అది జరిగింది కదా, మనం నెట్టేయడం కాదండి. మీరు ఎట్లా మాట్లాడతారు నెట్టేయడం అని? ఇప్పుడు జరిగింది, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘటన ఏంది? మొత్తం ఉన్నటువంటి అభిమానులు అందరూ ఒకేసారి దూసుకురావడంతో జరిగినటువంటి మహిళ ప్రాణం మీరు చర్చా వేదికలలో నిండు ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ ప్రాణానికి లెక్క అసలు దాన్ని ఈ ప్రతిపక్ష పార్టీలకు సినీ పరిశ్రమను ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారికి మేము ఒక్కటే ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జరిగినటువంటి సంఘటన బాధాకరమే. ఆ సంఘటన మీద ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ కి చాలా మంది ప్రముఖ నాయకులు, అంటే జగపతి బాబు గారు యాక్టర్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా అరవింద్ గారు, ప్రతి ఒక్కరు వెళ్ళి, ప్రొడ్యూసర్స్ కూడా వెళ్ళి ఈరోజు నష్టపరిహారాలు వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలను కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీని కానీ తక్కువ అంచనా వేయొద్దండి, ఎవరిని డిస్కరేజ్ చేయొద్దని చెప్పేసి ఒకటి కోరుతున్నాం మేము. ఒకటి అదేవిధంగా ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటిపై దాడి చేసిన వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓయూజేఏసీ నాయకులే అని చెప్పేసి ప్రతి మీడియాలో, ప్రతి డిబేట్లలో పేర్కొంటున్నారు. దానికి సమాధానం చెప్పాలి ఒక యాక్టర్ గా. ఈ రోజు అక్కడ అనూహ్యంగా ఒక సంఘటన జరిగి ఒక మహిళ రేవతి గారు చనిపోయారు. ఆమె కూడా అల్లు అర్జున్ గారి అభిమాని కావచ్చు, కామన్ మ్యాన్ గా మేము కూడా బాధపడుతున్నాం. ఈ రోజు మేము ఒకటే, అల్లు అర్జున్ గారు ప్లేస్ లో ఇంకొక హీరో ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, నేనుండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, ఇంకా ఏదన్నా జరిగింటే ఎవరు రెస్పాన్స్? అంటే మనుషుల ప్రాణాలు పోతున్నప్పుడు విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాల బాధ్యులు కానీ ప్రాణాలు చూస్తూ ఊకుండాలా, చోద్యంగా చూస్తూ ఊకోవాలా? ఈ ప్రభుత్వం రాష్ట్రంలో దళితుల పైన, బీసీల పైన, అట్టడి కులాలందరి పైన మీరు దాడులు చేసి సినిమా పరిశ్రమ మొత్తం కూడా మీరు మొత్తం వెనుకనెట్టిందే. మీరు ఇలా వీళ్ళు పని కట్టుకుని ప్రచారం చేసే వీళ్ళు సోషల్ మీడియాలో ఏం ట్రోల్ చేస్తారంటే సినీ పరిశ్రమ తరలిపోతుంది, ఆంధ్ర తరలిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఇష్యూని డైవర్ట్ చేసి పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది, సినీ పరిశ్రమ కాదు, ప్రజల అధికారం ఇచ్చారు. హీరోలను కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు, ప్రతి ఒక్కరిని గౌరవించారు. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పని కట్టుకుని సినీ పరిశ్రమ మీద ఇలా వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తూ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడండి మీరు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కలవడం తప్పేమి కాదు, కలవచ్చు, కానీ ఒక ఇన్అప్రోప్రియేట్ టైంలో కలవడమే ఇక్కడ చాలా అనుమానాలకు తావిస్తోంది. సో దీంట్లో వాళ్ళు అంటే ముఖ్యమంత్రి ఈరోజు వాళ్ళని మెడల్ బట్టి తీసుకొచ్చారు, వాళ్ళ ఇంటి మీద దాడులు చేయించారు. సో బెండ్ ఎట్లెట్ల గారు అని చెప్పేసి ఆయన ఒకటి అనుకున్నారు. ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇది జరిగిందంటే మోరోవర్ ఏంటంటే అసలు పాయింట్ డిస్కస్ జరగాల్సింది అక్కడ రేవతి మరణానికి సంబంధించి ఒక మానవతా దృక్పథంతో స్పందించాల్సినటువంటి అవసరం సినీ పరిశ్రమలో అందరికీ ఉండాలి.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాతనే అందరు కదులుతున్నారు. ఇదొకటి అఫ్ కోర్స్ కొంత హర్షించాల్సిన విషయమే ముఖ్యమంత్రి విషయంలో. కాకపోతే అసెంబ్లీ కంటే ముందే చాలా దిక్కుల ఇందాక మీరు కూడా మాట్లాడారు, ఢిల్లీలో మాట్లాడారు, ఢిల్లీలో 2 సార్లు మాట్లాడడం జరిగింది, హైదరాబాద్లో మాట్లాడారు, మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడారు. సో ఇదంతా దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగం అనేది ఒక పాయింట్. సో ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చారా, ఒక సయోధ్య కుదిరిందనుకోవాలా? టికెట్ల రేట్లు, బెనిఫిట్ షేర్ల రేట్లు ఈ రోజు పక్కకు పోయినా కానీ రేపు పొద్దున మళ్ళీ అవి రాకపోదన్న గ్యారెంటీ కమిటీ రికమెండేషన్ లో వస్తుంది. నరసింహరావు సరే, కొద్దిసేపు ఆ టికెట్లు, రేట్లు, బెనిఫిట్ షోలు పక్కన పెడితే సమస్యని ప్రశాంతంగా పరిష్కరించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ, నేను ఇందాకే చెప్పాను, 89 తర్వాత అది ఒక ప్రాంతీయ పార్టీగా రూపొందించుకుంటుంది, దేశంలో పెద్ద ప్రాంతీయ పార్టీ. ఇప్పుడే మన కోట ఐ థింక్ మన వీరు కూడా ఏమంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఓయూ చేసి మన అల్లు అర్జున్ ఇంట్లో దాడి జరిగింది చేశారంటే ఏంటంటే వాళ్ళు ఖాళీగా కూర్చోవాలా అంటున్నారు. అంటే తప్పు జరిగినప్పుడు దాన్ని ఖండించవలసిన మేమేం చేస్తామండి, విద్యార్థి సంఘాలు స్పందిస్తే తప్పు సార్ తప్పు దేనికంటే నేను ఏం చెప్తున్నా అంటే అసలు మీరు జేఏసీలో లేనే లేరు, తెలంగాణ జేఏసీ సంబంధమే లేదు. ఏం మాట్లాడతారు? అసలు జేఏసీ పుట్టినప్పుడు మీరు ఉన్నారా? పార్టీ ఉందా? మీ పార్టీకి సంబంధం లేదు జేఏసీ పుట్టుకలో. మీ పార్టీ అవకాశవాద రాజకీయ పార్టీ. అసలు మీ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకున్న పార్టీ. మీరేం మాట్లాడతారు? మీ పార్టీ అర్హత లేదు తెలంగాణ గురించి. నా చర్చ అది కాదు. నరసింహరావు ప్లీజ్ అక్కడికే వస్తున్నా సార్. ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీ మాట్లాడినటువంటి దాన్ని శ్రీనివాస్ గారు ఖండించాలి. నిజామాబాద్ మన రూరల్ ఎమ్మెల్యే మాట్లాడిన దాన్ని శ్రీనివాస్ గారు ఖండించాలి. పోలీస్ ఆఫీసర్ల అధ్యక్షుడు మాట్లాడినటువంటి వ్యక్తిని భూపతి రెడ్డి గారు మాట్లాడిన మాటలు శ్రీనివాస్ గారు ఖండించాలి. అట్లాగే ఇందాక మన వెంకటరెడ్డి గారు నేషనల్ మీడియా అన్నారు. నేషనల్ మీడియాలో మొన్న రాత్రి ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుంటే అతనికి ఒక థ్రెట్ కాల్ వచ్చింది. ఆయన లైవ్ లోనే చూపించారు. అంటే ఇలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు, ప్రజల పక్షాన ఉన్నారా లేకపోతే బాధితుల పక్షాన ఉన్నారా, ఎవరి పక్షాన ఉన్నారా అనేటువంటిది ఒక అనుమానం అయితే కామన్ మ్యాన్ కి కలుగుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మరింత సమయంతో, మరింత బాధ్యతగా, మరింత హుందాతనంగా మెలగాల్సినటువంటి అవసరం అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులు, ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యారనుకోండి, రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. దీనికంటే ప్రజలు అన్ని చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. దేనికోసం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎవరు దేని వెనకాతలు ఉన్నారు, సమస్య ఎలా పరిష్కారం అవుతుంది, మళ్ళీ ఫైనల్ గా డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాలైనటువంటి అన్ని కూడా చుట్టుకుండేటువంటి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ నరసింహరావు గారు. కంక్లూడ్, టైం లేదు. జస్ట్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ బెదిరింపు చర్యలకు పాల్గొంటున్నారు. ఎవరు చేయట్లేదండి. మీరు సినీ పరిశ్రమ ఉన్నప్పుడు మీరు సినీ పరిశ్రమ ఏం మాట్లాడుతుందో తెలుసుకొని మాట్లాడండి. మీరు సినీ పరిశ్రమ ఉన్నటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితోటి తెలంగాణ సినీ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి లక్ష్యంతో ఉంది. ఇలా ఐటీ, ఫార్మా ఎంత ముఖ్యమో ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో ఎంత ముఖ్యమో ఇలా సినీ పరిశ్రమ కూడా అంతే ముఖ్యమని, అది ముఖ్యంగా సామాజిక బాధ్యత కలిగి ఉండాలనేటువంటి దాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. వీళ్ళు ఇలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఇలా దుష్ప్రచారం చేస్తా ఉంది సినీ పరిశ్రమ మీద. దాన్ని మీరు సినీ పరిశ్రమ ఉన్నటువంటి వాళ్ళు మీరు గుర్తుంచుకొని, సోయించుకొని మాట్లాడాలి. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీ మీద ఇలా వీళ్ళు చేసినటువంటి రాజకీయాలు. థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు, కోట శ్రీనివాస్ గారు, మల్లికార్జున్ గారు, అట్లాగే వెంకరెడ్డి గారు, నరసింహరావు గారు. సో ఈరోజు సినీ పరిశ్రమకు చెందినటువంటి సినిమా పెద్దలు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు. సో ఒక ఏడాది తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి